హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, విచ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్డ్ ద కరీగర్ మేళా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ట్రైబ్స్ ఇండియా. ట్రైబ్స్ ఇండియా భాగస్వామ్యంతో ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మనకి కరీగర్ మేళాను ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అమెజాన్. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయి కదా, ఈబే కానీ, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటిఎం, మనకి ఇటువంటివన్నీ కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అని చెప్పుకోవచ్చు. విచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద హ్యాష్ ఫాలో పేమెంట్ డిస్టెన్సింగ్ క్యాంపెయిన్ టు ప్రమోట్ అండ్ ఎంకరేజ్ ద కాంటాక్ట్లెస్ పేమెంట్స్. కాంటాక్ట్లెస్ చెల్లింపులను ప్రోత్సహించడం కోసం ఏ ప్లాట్ఫామ్ మనకి హ్యాష్ ఫాలో పేమెంట్ డిస్టెన్సింగ్ ప్రచారాన్ని ప్రవేశపెట్టింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి రూపే ప్లాట్ఫామ్. The leading digital payment and financial service fintech PhonePe has received the insurance brokering license from which financial institution? ప్రముఖ డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవల ఫిన్టెక్ ఫోన్పే వచ్చి మనకి ఏ ఆర్థిక సంస్థ నుండి బీమా బ్రోకరింగ్ లైసెన్స్ను పొందింది? ఓకే, ఆన్సర్ వచ్చి IRDAI, మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో ఇన్సూరెన్స్ రంగాన్ని మొత్తం కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ఇది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి మనకి హైదరాబాద్లో ఉంటుంది. హెడ్ వచ్చి మనకి సుభాష్ చంద్ర కుంతియా. విచ్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ ఫార్మర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ యాజ్ అ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? ఏ బ్యాంక్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్గా పనిచేసిన రజనీష్ కుమార్ను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది? ఆన్సర్ వచ్చి HSBC బ్యాంక్. ద న్యూ ప్లాంట్ ఆఫ్ భారత్ బయోటెక్ హ్యాస్ రిలీజ్డ్ ఇట్స్ ఫస్ట్ కమర్షియల్ బ్యాచ్ ఆఫ్ కోవాక్సిన్. ద న్యూ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? భారత్ బయోటెక్ మనకి కొత్త ప్లాంట్ కోవాక్సిన్ యొక్క మొదటి వాణిజ్య బ్యాచ్ను విడుదల చేయడం జరిగింది. కొత్త ప్లాంట్ మనకి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఆన్సర్ వచ్చి మనకి గుజరాత్ స్టేట్. The Reserve Bank of India has increased the incentives for banks for the distribution of coins to the public to the 65 rupees per bag with effect from September 1st. What was its previous limit? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ప్రజలకు నాణాలు పంపిణీ కోసం బ్యాంకులకు ప్రోత్సాహంలో సెప్టెంబర్ 1 నుండి మనకి అమల్లోకి వచ్చేలా బ్యాగ్కి 65 రూపాయలకైతే పెంచడం జరిగింది. దాని మునుపటి పరిమితి ఎంత? ఓకే, అంతకుముందు మనకి 25 రూపీస్ పర్ కేజీ, బ్యాగ్కి 25 రూపాయలు ఇన్సెంటివ్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్యాగ్కి 65 రూపాయలు ఇన్సెంటివ్ అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పెంచడం జరిగింది. అవని లేఖరా హ్యాస్ ఓన్ ద కంట్రీ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎట్ ద టోక్యో పారా ఒలింపిక్స్. ఈ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? టోక్యో పారా ఒలింపిక్స్లో అవని లేఖరా దేశంలోనే తొలి బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. ఈమె ఈ క్రింది క్రీడలతో సంబంధాన్ని కలిగి ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అవని లేఖరా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి షూటింగ్. సో ఆల్రెడీ నేను టోక్యో పారా ఒలింపిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ విన్నర్స్తో ఒక సపరేట్ వీడియో చేశాను. ఎవరైనా చూడాలంటే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ద ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్టేడియం హ్యాస్ రీనేమ్డ్ యాజ్ ద నీరజ్ చోప్రా స్టేడియం బై ద డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ద స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్టేడియం పేరును రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నీరజ్ చోప్రా స్టేడియంగా అయితే పేరు మార్చడం జరిగింది. ఆ స్టేడియం మనకి ఏ నగరంలో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి పూణే. సో పూణే సిటీలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పేరునే మనకి నీరజ్ చోప్రా మనకి మెడల్ అయితే విన్ అవ్వడం జరిగింది కదా, గోల్డ్ మెడల్ జావలిన్ త్రోలో మనకి ఒలింపిక్స్లో. సో ఆ జ్ఞాపకార్థంగా నీరజ్ చోప్రా స్టేడియంగా అయితే పేరు అయితే మార్చారు. ద ప్రధానమంత్రి జనధన్ యోజన హ్యాస్ కంప్లీటెడ్ డాష్ ఇయర్స్ యాజ్ ఆన్ 2021. మనకి ప్రధానమంత్రి జనధన్ యోజన 2021 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఓకే, ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం మనకి 2021 నాటికి ప్రవేశపెట్టి 7 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఏ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్, ఏ హైయెస్ట్ థియేటర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ లడాక్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫిల్మ్ హ్యాస్ బీన్ స్క్రీన్డ్ ఫర్ ఆర్మీ ఎట్ ద థియేటర్? మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ ప్రపంచంలోనే అత్యధిక థియేటర్ మనకి లడాక్లో ప్రారంభించడం అయితే జరిగింది. ఈ క్రింది వాటిలో ఆ థియేటర్లో సైన్యం కోసం ప్రదర్శించబడిన చిత్రం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి బెల్పోటం అనే చిత్రాన్ని అయితే అక్కడ ప్రదర్శించడం జరిగింది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఇండియా టు నేపాల్ రెమిటెన్స్ లిమిట్ టు డాష్ ఫ్రమ్ 50,000 పర్ రెమిటెన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశానికి నేపాల్ చెల్లింపుల పరిమితిని 50,000 రూపాయల నుండి ఎంతకు పెంచింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి 2 lakh రూపీస్, 2 లక్షల రూపాయలకైతే 50,000 నుండి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేపాల్ రెమిటెన్స్ లిమిట్ని అయితే పెంచడం జరిగింది.
మహ్మద్ ఇస్లామీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ న్యూక్లియర్ డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? మహ్మద్ ఇస్లామీ ఏ దేశ అణుశాఖ యొక్క కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి మనకి ఇరాన్. విచ్ అమంగ్ ద బాలీవుడ్ స్టార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్స్ దేశ్ కే మెంటర్స్ ఇనిషియేటివ్? ఢిల్లీ ప్రభుత్వం యొక్క దేశ్ కే మెంటర్స్ చొరవకు సంబంధించి బాలీవుడ్ స్టార్లో ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చి మనకి సోనూ సూద్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ డిగీ పోర్ట్స్ లిమిటెడ్? క్రింది వాళ్ళలో ఎవరు మనకి డిగీ పోర్ట్స్ లిమిటెడ్ యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చి మనకి నీరజ్ బన్సాల్. ద ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ హ్యాస్ బీన్ గివెన్ ఏ ఎడిషనల్ ఛార్జ్ టు తమిళనాడు గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ టు విచ్ స్టేట్? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మనకి తమిళనాడు గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్కు ఏ రాష్ట్రానికి అదనపు బాధ్యతలు అప్పగించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి పంజాబ్. విచ్ కంట్రీ టెలికాం రెగ్యులేటరీ కమిషన్ హ్యాస్ ఆర్డర్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టు బ్యాన్ ద ఇంటర్నెట్ గేమ్స్ లైక్ పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్? పబ్జీ మరియు ఫ్రీ ఫైర్ వంటి ఇంటర్నెట్ గేములు నిషేధించాలనే టెలికాం డిపార్ట్మెంట్కు ఏ దేశ టెలికాం రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించింది? ఆన్సర్ వచ్చి మనకి బంగ్లాదేశ్. నెక్స్ట్, సుజలాం ఏ 100-day క్యాంపెయిన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై విచ్ మినిస్ట్రీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్? మనకి సుజలాం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏ మంత్రిత్వ శాఖ 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ వచ్చి జలశక్తి మినిస్ట్రీ. ఓకే, జలశక్తి మంత్రిత్వ శాఖ మనకి సుజలాం అనే 100-day క్యాంపెయిన్ అయితే రన్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద 4th ఇండియన్ ఫిల్మ్ టు హిట్ ద $100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్? క్రింది వాటిలో ఏది $100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన 4వ భారతీయ సంస్థ? ఆన్సర్ వచ్చి ఇన్ఫోసిస్. ద స్పైసెస్ బోర్డ్ ఇన్ అసోసియేషన్ విత్ విచ్ కంట్రీ ఎంబసీ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆర్గనైజ్డ్ ఏ ఇంటర్నేషనల్ బయర్ సెల్లర్ మీట్? మనకి స్పైస్ బోర్డ్ ఏ దేశ రాయబార కార్యాలయాలతో కలిసి అంతర్జాతీయ కొనుగోలుదారుల విక్రేత సమావేశాన్ని నిర్వహించింది? ఇంటర్నేషనల్ బయర్ సెల్లర్ మీట్. ఆన్సర్ వచ్చి థాయిలాండ్. ఏ న్యూ బుక్ టైటిల్ కపిల్ శర్మ స్టోరీ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై డాష్? ది కపిల్ శర్మ స్టోరీ అనే పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అజితాబా బోస్. ఓకే, అజితాబా బోస్ వచ్చి కపిల్ శర్మ స్టోరీ అనే బుక్ని అయితే రాయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియా ఇవాక్యుయేషన్ మిషన్ ఫర్ క్యారింగ్ అవుట్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రజలను తీసుకువెళ్ళడానికి భారతదేశపు తరలింపు మిషన్ పేరు ఏమిటి? ఓకే, సో ఇండియా పెట్టిన ఆపరేషన్కి సంబంధించి పేరు ఏంటి అంటే ఆపరేషన్ దేవి శక్తి. ఏ న్యూ బుక్ టైటిల్ అడ్రస్ బుక్ ఏ పబ్లిషింగ్ మెమోరియర్ ఇన్ టైమ్ ఆఫ్ కోవిడ్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై హూ అమాంగ్ ద ఫాలోయింగ్? అడ్రస్ బుక్ కోవిడ్ టైంలో పబ్లిషింగ్ మెమోరియర్ అనే కొత్త పుస్తకం క్రింది వాటిలో ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చి రీతు మీనన్. ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ అభయ్ కుమార్ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద జాయింట్ సెక్రటరీ? ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖలో అభయ్ కుమార్ సింగ్ జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, సహాయ మంత్రిత్వ శాఖ, సహకార మంత్రిత్వ శాఖ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐఐటి హ్యాస్ డెవలప్డ్ ద ఇండియా ఫస్ట్ ఇండిజియస్ మోటరైజ్డ్ వీల్ చైర్ వెహికల్ కాల్ ద నియో బోట్ యూజ్డ్ ఈవెన్ ఆన్ అన్ఈవెన్ టెరియన్స్? మనకి క్రింది వాటిలో ఏ ఐఐటి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మోటార్ చక్రాల వాహనమైన నియో బోట్ను అభివృద్ధి చేసింది? ఇది అసమాన భూభాగాల్లో కూడా ఉపయోగించబడుతుంది. ఆన్సర్ వచ్చి ఐఐటి మద్రాస్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ ద వరల్డ్ సంస్కృత్ డే హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్? క్రింది వాటిలో ఏ తేదీన ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటాం? సంస్కృత భాషా దినోత్సవాన్ని ఆగస్టు 22వ తారీఖున అయితే జరుపుకుంటాం. ఇండియా హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హెర్బల్ పార్క్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ? భారతదేశంలో అత్యధిక ఎత్తులో ఉన్న మూలికా ఉద్యానవనాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్. విచ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ హ్యాస్ అప్రూవ్డ్ టు రీనేమ్ యాజ్ మహారాజా అగ్రసేన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? మహారాజా అగ్రసేన్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడానికి ఏ విమానాశ్రయం ఆమోదం పొందింది? ఆన్సర్ వచ్చి హిసర్ ఎయిర్పోర్ట్, హిసర్ విమానాశ్రయం. ఓకే, ఇది మనకి ఆగస్ట్ 4వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ వీడియోస్ అనేవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా డైరెక్ట్గా ఆ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.